మహోన్నతమైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. సృష్టికర్త అయిన దేవుడు 6 దినాలు సమస్త సృష్టిని చేశారు. 7వ దినాన్న ఆయన విశ్రమించెను అనే విషయం మనకు తెలుసు. అది విశ్రాంతి తీసుకున్నారు ఆయన అని. నిర్గమకాండం 20వ అధ్యాయంలో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు అని చెప్తారు. ఎందుకు అంటే ఆ దినాన్న దేవదేవుణ్ణి ఆరాధించే సమయమని, ఆ రోజు అందరూ కూడా ఆయన్ను ఆరాధించాలని చెప్తారు. మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయనను ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భం మనం గుర్తు చేసుకుంటే, ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెప్పారు. అంటే ఆ విశ్రాంతి దినాన్న చేయవలసిన పని దేవుణ్ణి ఆరాధించడం. అందుకనే ఆయన చెప్తున్న మరొక మాట ఏంటి అని అంటే, ఆయన నమ్మిన బిడల జీవితాల్లో విశ్రాంతిలోనికి ఆయన నడిపిస్తాడు అని. ఇశ్రాయేలీలు వాగ్దానం పట్టుకుని 40 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. ఆ అనంతరం కూడా వాళ్ళ జీవితంలో దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగినట్లుగా అవిధేయులైపోయిన కారణాన వెళ్ళలేకపోయారు. కానీ దేవుడు మాట ఇచ్చిన కారణాన వారి పిల్లలను పంపించారు. ఆయన ఏమంటున్నారంటే, విశ్రాంతిలో ఎవరైతే ప్రవేశించాలని ఆలోచన చేస్తున్నారో వాగ్దానం ఇంకా వాళ్ళ కొరకు ఉంది అని. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశం అనబడినటువంటి పాలు తేనెలు ప్రవహించే కనానుకి వెళ్ళారు. వాళ్ళకి విశ్రాంతిని ఇచ్చాడు ప్రభు. వాళ్ళు పడిన ప్రయాస కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వారు పొందారు. అయితే ఆయన మరలా చెప్తున్నారు, ఈ వాగ్దానం ఉన్నది అని. ఆల్రెడీ వాగ్దానం చేశాడు, వాగ్దానం నెరవేర్చాడు కదా, మరలా ఆ వాగ్దానం ఎందుకు ఉండిపోయింది అని అంటే, ఆయన నమ్మిన బిడల కొరకు ఆయన నిత్యమైన విశ్రాంతి అనబడిన పరలోకం సిద్ధంగా ఉంది. ఆయన అనుగ్రహించేటువంటి ఆ విశ్రాంతిలో అందరూ కూడా ప్రవేశించాలనే ఆయన అనుకుంటూ ఉన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారమోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్తారు. ఈ లోక సంబంధంగా ఎవరైతే ప్రయాసపడుతూ శ్రమను అనుభవిస్తూ ఇబ్బంది పాలైపోయి ఉన్నారో వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి చెంతకు చేరినప్పుడు వారి ప్రయాసలకు తగినటువంటి ప్రతిఫలమును ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. విశ్రాంతి అనంటే ఈ దేహములకు ఇచ్చే విశ్రాంతి మాత్రమే కాదు, ఆత్మకు ఇచ్చే విశ్రాంతి గురించి ఆయన చెబుతున్నాడు. ఆ ఆత్మకు ఇచ్చే విశ్రాంతి పరలోకంలో ఉన్నది. అందుకే పరలోక సంబంధమైన విశ్రాంతిని పొందుకోవటానికి అందరూ కూడా సిద్ధపడాలని దేవుని ఉద్దేశమైంది. అదే మనకు ప్రకటించబడిన సువార్త. ఇశ్రాయేలుకు ప్రకటించినటువంటి ఈ వార్త వాగ్దాన దేశానికి ముందు ఉంది. వారు వెళ్ళి స్వాధీనం చేసుకోండి అని చెప్పారు. మనుషులకు ఇప్పుడు అందించబడినటువంటి ఈ సువార్త యేసు క్రీస్తులో ఉన్న విశ్రాంతిని గురించి అంత మాత్రమే కాదు, పాప విముక్తి,
రక్షణ, ఆనందం కలిగించేటువంటి విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు. ఈ విశ్రాంతి ఎలా దొరుకుతుందంటే ఆయనలో నమ్మకం ఉంచడం ద్వారా, యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించడం ద్వారా దొరుకుతుంది. ఇశ్రాయేలీలు ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు, మార్గ మధ్యలోనే రాలిపోయారు. కానీ ఇప్పుడుండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అవిధేయత కలిగిన వారుగా కాక యేసు క్రీస్తు వలన విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు అనుగ్రహించే దీవెనలను సొంతం చేసుకోకుండా ఎవరైతే నశించిపోయారో, యేసు క్రీస్తులో ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వారు దీవెనలతో కూడుకున్నటువంటి ఆ నిత్య విశ్రాంతిని వారు పొందుకోగలుగుతారు. అందుకే విశ్వాసముతో మనం ముందుకు సాగగలిగితే విశ్వాసం వలన కార్యాలు చూడగలుగుతాము. ప్రయోజనం లేని వాటి కొరకు ప్రాకులాడటం కంటే నిత్యమైన విశ్రాంతి ఇచ్చే యేసు క్రీస్తు కొరకు ప్రాకులాడడం ఎంత గొప్ప ధన్యం. వారు నమ్మక అవిధేయత కలిగిన వారుగా విశ్రాంతిలో ప్రవేశించలేకపోతే ఈ రోజున ఎవరైతే నమ్మారో వారికి దేవుడు నిత్యమైన విశ్రాంతిని ఇస్తున్నాడు. జగత్ పునాది ఏర్పరచబడడం నుంచి ఇది ఆయన ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు కూడా అది సాగుతూనే ఉంది అని అంటున్నాడు. నా కోపం వలన వారు విశ్రాంతిలో ప్రవేశించలేదు. నేను చెప్పాను, మీరు ఎన్నడూ కూడా విశ్రాంతిలో ప్రవేశించకూడదు, ప్రవేశింపనీయునని. నా మాట ప్రకారంగానే నేను వాళ్ళ పట్ల జరిగించాను. అయితే ఏదో ఒక రోజు దేవుడు తన పనులన్నీ పూర్తి చేసి 7వ రోజు పనిని మానుకున్న విధంగా మళ్ళీ ఆయన మనలను విశ్వాసం ద్వారా విశ్రాంతిలో ప్రవేశిస్తారు అని చెప్పారు. మరి ఈ రోజున యేసు ప్రభు అనుగ్రహించే అనిత్యమైన విశ్రాంతిలో ప్రవేశించుట కొరకు ఇశ్రాయేలీలు పోగొట్టుకున్న దానిని మనం క్రీస్తులో పొందుట కొరకు విశ్వాసంతో ముందుకు సాగవలసిన వారముగా ఉన్నాము. ఇంకా అంటారు ఆయన, ఎవరో కొందరు విశ్వాసంలో తొలగిపోయిన కారణాన విశ్రాంతిని పొందలేకపోయారు. అయితే దేవుడు మరలా మనకి సమయం ఇస్తున్నాడు. ఆ సమయం ఏంటి అని అంటే నిత్యమైన విశ్రాంతిలో ప్రవేశించేటువంటి సమయం. అందుకే మనము ఆ నిత్యమైన విశ్రాంతిలో ప్రవేశించినట్లుగా ఆయన స్వరాన్ని విని గుండెను బండబారిపోయేటట్లు చేసుకోకుండా ఆయన యొక్క మార్గంలో సాగుతూ ముందుకు సాగాలని కీర్తనకారుడు దావీదు తెలియచేసినట్లుగా ప్రభు వాక్యం నేటి దినాన్న తెలియచేస్తుంది. యెహోషువ వారికి విశ్రాంతి కలిగించాడు అనంటే ఆ తర్వాత వారు మరో రోజున ఉద్దేశించి దేవుడు చెప్పి దాని విషయంలో ప్రాముఖ్యతను ఇవ్వలేదు అని చెప్తున్నాడు. అందుచేత మనం ఏం చేయాలట, దేవుని ప్రజలకు ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతి ఉంది కదా, ఆ విశ్రాంతిని మనము పొందుకోగలగాలి. యూదులు విశ్రాంతి దినాన్న రాబోయే లోకానికి ఒక సాదృశ్యంగా ఎంచారు. ఇశ్రాయేలు వారు అంటారు, లోకనాథుడైన ప్రభు రాబోయే లోకం మాకు చూపించడానికి నమూనాగా ఆయన చూపించాడు. అందుకే విశ్రాంతి దినం అంటే ఇది కేవలం నమూనా అని వారు మాట్లాడుతున్నారు. రాబోయే లోకం గురించి చెబుతున్న ఈ లోకమంతా విశ్రాంతి దినమే, శాశ్వత జీవం గురించి విశ్రాంతే కనుక ఆ కీర్తనకారుడు మాట్లాడుతూ విశ్రాంతి దినం కోసం అని చెప్పి 92వ కీర్తనలో రాస్తాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ప్రభుని స్తుతించడం గురించి చెప్తాడు. ఆయన స్తుతించడం మంచిది అని,
అంటే అది విశ్రాంతి దినమునకు తగినది. అంటే ఒక విశ్రాంతి దినం ఉంటది. ఆ విశ్రాంతి దినాన మనము ప్రభుని స్తుతించాలి అని సుస్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజున విశ్రాంతి దినం అనగా ప్రభుని ఆరాధించే రోజు. ఆయన ఆరాధించగలుగుతున్నావా? ఆయనను స్తుతించటం మంచిది అని, ఆయన నామము ఘనపరచడం మంచిదని, తంబురుతోనూ తాళములతోనూ ఆయన్ని స్తుతించడం మంచిది అని చెప్తుంటే, మరి ఆయన స్తుతించకపోతే ఎట్లా? మరి విశ్రాంతి దినాన్ని ప్రభుని స్తుతించవలసిన బాధ్యత ఉంది కదా. నిర్గమకాండం 20 అధ్యాయంలో ప్రభు తెలియచేస్తున్నారు కదా, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకో. ఆయన చెప్పిన ఉద్దేశం గుర్తులేదా? ఆయన చెప్పిన ఉపదేశం గుర్తులేదా? ఆయన చెప్పిన వాక్య సారాంశం గుర్తులేదా? నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు ప్రభు అనుగ్రహించింది గనుక ఆయన ఖచ్చితంగా స్తుతించవలసిన వ్యక్తిగా ఉన్నావు. మరి వాక్యాన్ని మరిచి దేవుని విడిచి సొంత ఇష్టాలను నెరవేర్చి ఆయనను గణపరచవలసిన రోజున నీ సొంత వ్యవహారాలు చేసుకోగలిగితే ఆయన అనుగ్రహించే విశ్రాంతి నీ జీవితంలో, నీ హృదయంలో ఎలాగ ఉండగలుగుతుంది? అందుకే దేవుని సమయమును దేవునికి ఇవ్వాలా. నీ సమయమును నువ్వు వినియోగించుకోవాలి. దేవుని ఉద్దేశం గమనించి ఆయన ఆలోచనలో నడవటానికే ప్రయత్నం చేయాలి. దేవుడు తన పనులన్నీ మానుకున్నట్లుగా మనం కూడా మన పనులన్నీ మానుకోవాలట. అందుచేత అవిధేయులు ఏ విధంగా అయితే విశ్రాంతిలో ప్రవేశించలేదో, మనం అలా ఉండకుండా తప్పకుండా నిత్య విశ్రాంతిలో ప్రవేశించినట్లుగా శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. దేవుని మీద నమ్మకం కలిగిన వారుగా ఉండాలి. విధేయత కలిగిన వారుగా ఉండాలి. విశ్వాసంతో గమ్యం వైపు సాగుతూ ఉండాలి. యేసుక్రీస్తు వాగ్దానం చేసిన విశ్రాంతి మనం ఖచ్చితంగా పొందుకుంటామనే ఉద్దేశం చేత ముందుకు సాగుతూ ఉండాలి. అలా ఉండగలిగితే యేసుక్రీస్తు ప్రభు వారు ఖచ్చితంగా నిత్య విశ్రాంతిని మన బ్రతుకులలో ఆయన దయచేస్తాడు. ఆయన మాట జీవం కలిగినది, రెండంచులు కలిగిన ఖడ్గం కంటే కూడా వాడగలిగినది. అది ప్రాణమును ఆత్మను కూడా విభాగించి కీళ్లను మూలుగులను కూడా వేరు చేయగలదు. చెడ్డ తలంపులు కలిగినప్పుడు తలంపులను, హృదయాలను కూడా అది శోధించగలుగుతుంది. అంత ప్రభావం కలిగిన దేవుని మాట మనకు చెప్తున్నాడు. ఇదిగో వాగ్దానాన్ని మీ పట్ల నెరవేరుస్తాను, నిత్యమైన పరమ కానానికి మిమ్మలను తీసుకువెళ్తాను అని. కనుక నిత్య విశ్రాంతిలో ప్రవేశించినట్లుగా విశ్వాస జీవితాన్ని కడవరకు కాపాడుకోగలిగితే ప్రభు అనుగ్రహించేటువంటి ఆ నిత్య మహిమ స్వతంత్రించుకోగలుగుతావు. అందుకే దేవుని వాక్యం యొక్క ప్రభావమును గుర్తించి ప్రభు వాక్యంలో ముందుకు సాగవలసిన వ్యక్తిగా ఉన్నాం. ఆయన కంటికి కనిపించలేనివంటూ ఏమీ లేవు. అన్ని స్పష్టంగా కనబడతాయి. అన్ని కూడా ఆయనకి తెలుసు. అందుకనే మనం ఆయనకి లెక్క చెప్పవలసిన వారముగా ఉన్నాం. అందుకే మనకు ఒక గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన ఆకాశముల గుండా వెళ్ళి, అనగా ఆయన మేఘముల మీద పైకి వెళ్ళాడు. అటు విధంగానే ఆయన తిరిగి రాబోతున్నాడు. మనము ఆయన కలిగి ఆయన వెంబడించగలిగినప్పుడు ఆయన మన కొరకు వచ్చి మనలందరినీ కూడా ఆ నిత్య విశ్రాంతిలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రభు రాకడకు సిద్ధపడుతూ దైవికమైన భయము భక్తి కలిగి విశ్వాసంలో ముందుకు కొనసాగబడగలిగిన వారై ఉన్నాం. వారి విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? దైవికమైన భయము భక్తి కలిగి ముందుకు సాగగలుగుతున్నావా? దేవుడు మనకు ఉన్నాడు. బలహీనతల విషయంలో మన పట్ల ఆయన కనికరం చూపుతాడు. అలాగే మన విషమ పరీక్షల్లో కూడా ఆయన మనకు క్షేమం ఇస్తాడు. ఎంతెంతగా నలిగిపోతున్నావో,
ఎంత వేదనకరమైన పరిస్థితులు నువ్వు అనుభవిస్తున్నావో, ఎంత మానసికమైన క్షోభలో నింపబడిపోయావో, నీ పరిస్థితులను బట్టి ఎవరు నిన్ను విడిపించక, ఎవరు చెయ్యెత్తక, అనగా చెయ్యి చాచక, నిన్ను పట్టించుకోకుండా ఉన్నారు అని బహువేదన పడిపోతున్నావు. ప్రభు వాక్యములో సెలవిస్తుంది, ఆయన శ్రమ అనుభవము కలిగిన వాడుగా ఉన్నాడు. మనం ఏమేమైతే భరించబోతున్నామో ఆ ప్రతిదాన్ని ఆల్రెడీ ఆయన భరించాడు అని చెప్తున్నాడు. ఆయన మనకుండగా మనం భయపడనవసరం పని లేదు, దిగులు చెందవలసిన పని లేదు. ఎందుకంటే మనకంటే ముందుగా ఆయన సమస్తమును జరిగించి ఉన్నాడు. ఆయన దగ్గరకు మనం వచ్చినప్పుడు, ఆయన సహాయం మనం కోరినప్పుడు, ఆయన కృప మనకు అనుగ్రహించబడుతుంది. ధైర్యముతో ఆయన కృపా సింహాసనము దగ్గరికి మనందరం కూడా చేరిపోతాం. ప్రభు అనుగ్రహించే నిత్య విశ్రాంతిని మనం స్వతంత్రించుకోగలిగినట్లుగా ప్రభు దగ్గరకు రావలసిన వారముగా ఉన్నాం. దేవునికి దూరమై, దేవునికి వేరే లోకాన్ని కోరుకొని, దైవికమైన మనసును, దైవికమైన గుణగణాలను పోగొట్టుకొని బ్రతకకుండా, పాపము, అపవిత్రత, చెడుతనమును దూరపరుచుకొని, నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగి ప్రభు రాకడలో ఎత్తబడుట కొరకు, నీ హృదయం నెమ్మది చేత నింపబడుట కొరకు ప్రభు చెంతకు రాగలిగితే ఆయన నీకు నిత్యమైన విశ్రాంతి ఇస్తాడు. అనేక ప్రయాసంలో నలిగిపోతున్నావా? అనేక పరిస్థితుల్లో చిక్కడిపోయి బయటకు రాలేక సతమతమైపోతున్నావా? నీకు సహాయం చేయటానికి యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. నిన్ను సిగ్గుపడనీక, అవమాన పాలు కానీక, నిందపాలు కానీక, నీ హృదయానికి నెమ్మదిని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చి నమ్మకమైన వ్యక్తిగా జీవించటానికే, నీ విశ్వాసాన్ని కడవరకు కాపాడుకొని ఆయన అనుగ్రహించేటువంటి సమాధానం, క్షేమం, విశ్రాంతి పొందుకోవాలని దైవజనుడిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనం వినిగిట్టిన దీవించును గాక. ఆమేన్.